తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న ఒక స్కార్పియో వాహనం శ్రీ సత్యసాయి జిల్లాలో హల్చల్ చేస్తుండడం కలకలం రేపింది. ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న స్కార్పియోకి గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి కొందరు యువకులు హల్చల్ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని సీకేపల్లి పరిసర గ్రామాల్లో స్కార్పియో తిరుగుతుండగా పోలీస్ తనిఖీల్లో పట్టుకున్నారు. అయితే కారులో హాకీ స్టిక్స్ బయటపడటం ఆసక్తికరంగా మారింది. స్కార్పియో వాహనంలో హాకీ స్టిక్స్ పెట్టుకుని తిరుగుతున్న ఈ గ్యాంగ్ ప్రజల్ని ఏమైనా భయభ్రాంతులకు గురి చేశారా? ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాంతో స్కార్పియోతో పాటు 4 యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సేవాలాల్ నాయక్ అనే వ్యక్తి గ్యాంగ్ కి నాయకత్వం వహిస్తున్నట్లు గుర్తించి ప్రశ్నించారు. ఇక స్కార్పియో వాహనానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి యువకులు హల్చల్ చేస్తుండడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. యువకుల గుట్టురట్టు చేసేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే స్కార్పియో వాహనం ఎవరిది, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఎక్కడిది, స్కార్పియోలో హాకీ స్టిక్స్ ఎందుకున్నాయి, రాప్తాడు నియోజకవర్గంలోని సీకేపల్లి పరిసర ప్రాంతాల్లో ఎందుకు హల్చల్ చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్లాక్ స్కార్పియో మీద తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ అనే ఒక స్టిక్కరు, తర్వాత బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. ఎవరు మీరు అని వాళ్ళని విచారించగా మాది బి తాండా సేవాలాల్ నాయక్ నా పేరు. ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్న ఎవరిది ఇది అని అడగగా అతను మా బంధువులే తెలంగాణలో ఉన్నారు, వాళ్ళది స్టిక్కర్ వేసుకున్నట్టు. అలా వేసుకోకూడదు బాబు, మీరు బ్యాక్లో చెక్ చేయగా హాకీ స్టిక్స్ కూడా అందులో ఉన్నాయి, ఈ ఎవరు అని అడిగితే వాళ్ళు దాన్ని మా బామ్మడిది హాకీ ప్లేయరు ఆడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఊర్లో విచారించుకుంటే వీళ్ళు హాకీ బ్యాట్లు తర్వాత ఈ స్కార్పియో తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం మేము తెలుసుకోగలిగినాము. అందుకు ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఇంతకీ ఎవరా 4? ఆ గ్యాంగ్ లీడర్ సేవాలాల్ నాయక్ అతను ఏమంటున్నారు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది వివరించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎమ్మెల్యే స్టిక్కర్ పర్సనల్ వెహికల్స్ కి వేసుకోకూడదని వాళ్ళకి తెలియదా? తమ బంధువే అంటున్నారట. సో ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటి? దీనికి సంబంధించి హాకీ స్టిక్స్ తో ప్రజల్ని వాళ్ళు భయభ్రాంతులకి గురి చేశారా? కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్, కారు లోపల హాకీ బ్యాట్. సత్యసాయి జిల్లాలో ఒక గ్యాంగ్ చెన్న కొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాలో సంచరిస్తుండటంతో కలకలం రేగింది. ముఖ్యంగా బ్లాక్ స్కార్పియోకు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ చూస్తేనేమో తెలంగాణ ఎమ్మెల్యే, అది కూడా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్కు చెందినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్. ఈ స్టిక్కర్ వేసుకొని హాకీ బ్యాట్లతో గ్రామాల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు ఒక సమాచారం చెన్నై కొత్తపల్లి పోలీసులకు సమాచారం ఉండడంతో ఇవాళ వాహన తనిఖీల్లో భాగంగా ఆ కారు నిలపడం జరిగింది. ముఖ్యంగా పోలీసులకైతే ఒక డౌట్ కూడా వచ్చింది. పూర్తిగా బ్లాక్ ఫిల్మ్ వేసుకొని అదేవిధంగా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఉండడంతో అసలు ఎమ్మెల్యే వాహనమా ఇది, ఎవరు వాహనం అని కనుక్కునే ప్రయత్నం చేస్తే వెనక కూడా 2 హాకీ బ్యాట్లు కూడా కనిపించడంతో పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. అసలు ఎమ్మెల్యే స్టిక్కర్కి కారుకి ఏ విధమైన సంబంధం లేదు. సేవాలాల్ నాయక్ అనే ఒక వ్యక్తి గతంలో గ్రామంలో అనేక గొడవల్లో పాల్గొన్నాడు. ఇదే హాకీ బ్యాట్లతో కూడా దాడులకు కూడా పాల్పడ్డాడని చెప్పి గ్రామస్తులు కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 109 సెక్షన్ కింద ఇప్పటికే సేవాలాల్ నాయక్తో పాటు మరికొంతమందిని కూడా, అంటే అతనితో పాటు మరొక 3 కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడంతో పాటు బ్లాక్ ఫిల్ము, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కి చెందినటువంటి ఈ స్టిక్కర్, ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్న ఈ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేసి రవాణా శాఖకు కూడా అప్పగించారు. ముఖ్యంగా అసలు ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో మార్చి 31, 2025 వరకు కూడా వ్యాలిడిటీ ఉంది. అసలు ఈ స్టిక్కర్ ఒరిజినలా కాదా, అసలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఇక్కడ సేవాలాల్ నాయక్ ఏం సంబంధం ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా కేవలం గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేసేందుకే ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకోవడం కావచ్చు, ఆ కారుకి సైరన్ ఉపయోగించుకోవడం కావచ్చు, అదేవిధంగా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ కూడా హాకీ బ్యాట్లతో ఒక భయానక వాతావరణం సృష్టించే విధంగా ఇప్పటికే గంగినేపల్లి తండాలో కూడా గతంలో కూడా ఒక గొడవలో కూడా ఇతను పాల్గొన్నట్లుగా పోలీసుల విచారణలు ఇప్పటికే తేలిన నేపథ్యంలో ఈ హాకీ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎవరైతే సేవాలాల్ నాయక్ అండ్ గ్యాంగ్ పై కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ కూడా పెట్టారు. ముఖ్యంగా ఈ వెహికల్ని కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేసి రవాణా శాఖ కూడా అప్పగించారు. మరి ప్రధానంగా ఈ వెహికల్కి ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉందో దీనిపైనే మాత్రం ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ నరేష్, థాంక్యూ. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.